తెనాలిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో వారం రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు సన్నాహాలు ఆరంభించారు. ఈ పోటీల ఏర్పాటులో భాగంగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజైన మార్చి 29వ తేదీ నుండి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన జరగనున్నట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు. స్థానిక మార్కెట్ యార్డ్ లో జరగనున్న ఈ పోటీలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెనాలి వేమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు ఏటా ఈ పోటీలను పండుగ వాతావరణంలో జరుపుకుంటారని గుర్తు చేశారు. దాదాపు నెల 10 రోజుల పాటు అందరూ తమ తమ పనుల్ని పక్కన పెట్టి కృషి చేస్తే గానీ పోటీలు దిగ్విజయం కావని తెలిపారు. వ్యవసాయ ప్రధానమైన తెనాలి ప్రాంతంలో రైతు కుటుంబాలకు ఒక ఆడవిడుపుగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ పోటీలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఒంగోలు జాతి పశువుల పశు రక్షణకు ఇదొక అవకాశమన్నారు. వీటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. వారం రోజులు జరిగే ఈ పోటీలను తెనాలి ప్రాంత ప్రజలు, రైతులు, రైతు కుటుంబాల వారు తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెనాలి అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, పార్టీ నాయకులు పాలడుగు సురేంద్ర, రావి కృష్ణమోహన్, కోగంటి రోహిత్, సుంగర హరికృష్ణ, అమీర్నేని రాజా, పరుచూరి రమ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా మార్చి 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి మార్చి 29వ తేదీ నుండి మనందరి ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం అయినటువంటి ఏప్రిల్ 4 వరకు, మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు ఏప్రిల్ 4 వరకు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుపుకుంటా ఉన్నాం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి, మధ్యలో 1-2 సంవత్సరాలు మిస్ అయింది, కానీ రెగ్యులర్గా ఈ కార్యక్రమాలని మనం ఇక్కడ దిగ్విజయంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా మన ప్రాంతం తెనాలి చుట్టుపక్కల డెల్టా ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు. అత్యధిక శాతం 80-90% రైతాంగం వ్యవసాయానికి సంబంధించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రైతు కుటుంబాలుగా ఉన్నటువంటి ప్రజానీకం అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పశు పోషణ, పశువుల పోటీలు, ఎడ్ల పోటీలు ఇవన్నీ కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ కార్యక్రమాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిలకించి ఆ వారం రోజులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది కూడా ఒక ఆట విడుపుగా, ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం. ఏ పోటీలు జరిగినా కూడా పోటీలన్నీ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో, ఎక్కడ కూడా ఆ స్పోర్టివ్ స్పిరిట్తో జరిగేటటువంటి పోటీలు అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ పార్టీలకు అతీతంగా వచ్చి ఆస్వాదించవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతి పశు సంపదని పెంపొందించుకోవడం కోసం, రక్షించుకోవడం కోసం ఇటువంటి బల ప్రదర్శనలో మరి ఒకరిని చూసి ఒకరు ఇతోధికంగా ఎక్కువగా మన ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ పశు పోషకులు కానీ, ఈ ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించి ట్రైనీస్ కానీ ఈ కార్యక్రమాలు ఈ దాదాపు ఈ రోజు మొదలు పెడితే ఈ నెల 10 రోజులు అకుంఠిత దీక్షతో కష్టపడి పనిచేస్తే తప్ప ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవు. కొన్ని వందల మంది దీని మీద ఈ నెల రోజులు కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వ్యాపకాలను కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం పెద్దలు కోడే సారు, నాయసారు, ఇతర అందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం వారి పూర్తి సమయాన్ని వెచ్చించి పనిచేస్తారు ప్రతి సంవత్సరం కూడా. వారందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రజలు కూడా ఈ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎడ్ల బల ప్రదర్శనలో మీరందరూ కూడా పోటీల్లో పాల్గొనడానికి ఎవరైతే ఆ ఓనర్స్ ఉన్నారో ఎడ్లకు సంబంధించి వారందరూ కూడా నమోదు చేసుకోవాలి. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు వారం రోజులు ఆస్వాదించి ఆనందాన్ని వ్యక్తపరుస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ